ఎస్. ఎస్. గుడ్ ఈవినింగ్ రామ్ సుందర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మాకు గుడ్ మార్నింగ్, మీకు గుడ్ ఈవినింగ్ అంతే. ఆ! ఓకే. సో టైం కుదురుతుందా మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి, చదువుకోవడానికి? కొంచెం ఇబ్బందిగా ఉందా? ఆ? కొంచెం రెండు బ్యాలెన్స్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది రియల్ గా. అందులో అవునండి. ఆ టైం జోన్ లో మేనేజింగ్ అంటే చాలా కష్టమైన పని, నాకు తెలుసు అది. అవునండి. Anyway, అంటే మన హోమ్ టౌన్ లో ఉండటం వేరు, అక్కడ వేరే ప్లేస్ లో ఉండి ఏదైనా చేయటం వేరుగా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది యాక్చువల్ గా. ఆ! అంటే 24/7 టెన్షన్ వాతావరణంలోనే ఉంటాం రియల్ గా చెప్పాలంటే. ఫ్రీడమ్ అనేది అంటే కనపడదు మనకి, మన హోమ్ టౌన్ లో ఉన్నంత ఫ్రీడమ్ అక్కడ కనిపిస్తా ఉండదు. అంటే అవునవును. ఎన్విరాన్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది మన హోమ్ టౌన్ లో, అక్కడ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయదు, అట్లా డిఫరెంట్ గా ఉంటది. అవునండి. సరే, ఎనీవే గుడ్. ఓకే. సో నౌ నేను క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే ఎస్, వాట్ ఈస్ ఓఎస్, అది మన క్వశ్చన్ ఇప్పుడు. ఓఎస్, హౌ డు యూ సే వాట్ ఈస్ ఓఎస్ అంటే మీరు ఎలా చెప్పగలరు ఆన్సర్? వాట్ ఈస్ ఓఎస్ క్వశ్చన్? వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఎస్, మీరు ఆన్సర్ ఎలా చెప్పగలరు దానికి? వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? వాట్ యు మీన్ బై అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఎస్, ఆన్సర్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఆపరేటింగ్ సిస్టమ్ కి ఆన్సర్ ఏమంటే, రియాలిటీలో మనం చూస్తే ఎస్ ఫ్రెండ్స్. ఓకే గుడ్. నేను ఆల్రెడీ చెప్పాను, చాలా సింపుల్ గా ఆన్సర్ అది మీకు తెలుస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మనకి ఎస్, దిస్ ఇస్ అవర్ మిషన్ ఆర్ సర్వర్, అట్లా సర్వర్ అయినా మిషన్ అయినా ఓకే. సో మీకు ఆల్రెడీ తెలుసు, అంటే రియాలిటీలో ఎవరైతే ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడో, కానీ సర్వర్ భాష మనకు తెలియదు, మన భాష సర్వర్కి తెలియదు రియల్ గా. అంటే ఇట్స్ లైక్ కంప్యూటర్ అయినా అనుకోండి, మీరు కంప్యూటర్ అయినా మొబైల్ తీసుకున్నా ఏది తీసుకున్నా, దిస్ ఇస్ వాట్ యువర్ ల్యాప్టాప్, యువర్ డెస్క్టాప్ ఆర్ పీసీ ఏదైనా సరే. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, యూజర్ కి మాత్రం హ్యూమన్ లాంగ్వేజ్ వచ్చు, కెన్ స్పీక్ హ్యూమన్ లాంగ్వేజ్. అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలా మాట్లాడతారు, దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ లాంగ్వేజ్. బట్ ఎనీవే, మనకి సర్వరు, మనకి కంప్యూటర్ ఆర్ పీసీ, ఆ భాష వేరుగా ఉంటుంది. అంటే మనకి మొబైల్ కూడా వేరే భాష మాట్లాడుతుంది, మొబైల్ కూడా మనకు తెలుసు ఆల్రెడీ. సో మనకి మొబైల్స్, తర్వాత మనకి కంప్యూటర్స్, మనకి సర్వర్స్ ఏదైనా సరే డిఫరెంట్ భాషలు ఉంటుంటాయి. అంటే ఆ భాష మనకు తెలుసు ఆల్రెడీ. ఈ భాష ఏంటంటే మిషన్ లాంగ్వేజ్. We can also call as a binary language. Binary language అని పిలుస్తారు ఆ భాషను. ఓకే. సో ఓన్లీ the server can understand mission language. The server can understand binary language. Not only server, మీరు మీరు పర్సనల్ కంప్యూటర్, ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఏదైనా సరే బైనరీ లాంగ్వేజెస్ మాత్రమే అవి అర్థం చేసుకుంటాయి. బట్ మనకేమో హ్యూమన్ లాంగ్వేజ్ వచ్చు, వాటికేమో బైనరీ లాంగ్వేజ్ వచ్చు. అందుకోసం మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు ఇక్కడ. వాడి పేరే ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. వాడేం చేస్తా ఉంటాడు, ఇక్కడున్న మన హ్యూమన్ లాంగ్వేజ్‌ని ట్రాన్స్‌లేషన్ చేసి, మిషన్‌కి అర్థమయ్యే భాషలోకి ట్రాన్స్‌లేషన్ చేసి మిషన్‌కి ఇస్తాడు. అప్పుడు మిషన్ రెస్పాండ్ అయిద్ది వెంటనే. అప్పుడు మిషన్ రెస్పాండ్ అయిన తర్వాత రెస్పాన్స్ మళ్ళీ ఇచ్చిద్ది. అంతే కదా! మనం ఒక రిక్వెస్ట్ ఇచ్చాం మిషన్‌కి. ఒక కంప్యూటర్‌కి, ఒక ల్యాప్‌టాప్‌కి ఏదైనా. రిక్వెస్ట్ అంటే ఏంది? రిక్వెస్ట్ అంటే ఇప్పుడు నీ ఫోనే ఉంది. ఫోన్‌లో వేరే వాళ్ళకి కాల్ చేయాలా? దట్ ఈస్ కాల్డ్ రిక్వెస్ట్ మొబైల్‌లో. సర్వరే ఉంది. సర్వర్‌లో నువ్వేదో వర్క్ చేయాలనుకో, వర్క్ అంటే ఏంది? సపోజ్ ఒక రిక్వెస్ట్, ఒక ఒక స్విగ్గీనో, లేకపోతే ఫోన్‌పేలో పేమెంట్ చేయాలనో, లేకపోతే ఫోన్‌పేలో బ్యాలెన్స్ చెక్ చేయాలనో, లేనట్లయితే మనం సంథింగ్ ఏదైనా సరే. ఏదైనా ఒక అంటే ఆ ట్రాన్సాక్షన్‌నే మనం రిక్వెస్ట్ అంటాం అంతే. అంటే ఆ రిక్వెస్ట్ అనేది మన భాషలో మనం ఇస్తాం. ఆ మన భాషలో ఇచ్చిన రిక్వెస్ట్‌ని ఓఎస్ తీసుకునిద్ది. అది సర్వర్‌కి అర్థమయ్యే భాషలో, అంటే కంప్యూటర్‌కి అర్థమయ్యే భాషలో, అంటే మొబైల్‌కి అర్థమయ్యే భాషలో, అంటే బైనరీ లాంగ్వేజ్ భాషలోకి కన్వర్ట్ చేసి ఇవ్వటం వల్ల అక్కడ ఉన్న మిషన్స్ అర్థం చేసుకుంటున్నాయి బైనరీ లాంగ్వేజ్. అంటే మిషన్ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకుంటున్నాయి. ఓకే. దీన్నే దీన్నే మిషన్ లాంగ్వేజ్ అని అర్థం చేసుకో. అప్పుడు వెంటనే మనకు అర్థం చేసుకున్న తర్వాత రెస్పాన్స్ అప్పుడొస్తుంది. మీరు మొబైల్ అయినా సరే కాల్ చేయాలంటే మీరు అట్లా టక్కున క్లిక్ కొట్టగానే దానికి అర్థం కాదు ఎందుకు కొట్టామనేది. దాన్ని మళ్ళీ అది కన్వర్ట్ చేసేసుకుంటది.
అలాగా. అంటే ఆ విధంగా మనకి ఇక్కడ మధ్యలో మీడియేటర్ లాగా పనిచేస్తుంటాడు. ఈడు ట్రాన్స్‌లేటర్ రియల్‌గా చెప్పాలంటే. ఎక్కడ మనకు సర్వర్స్‌కి, మన కంప్యూటర్స్‌కి, మన మొబైల్‌కి మధ్యలో ట్రాన్స్‌లేటర్ పేరే ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్. సో, ఈ ఓఎస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓఎస్ లేకపోతే మనకి ఏది పనిచేయదు. అంటే సర్వర్‌లో ఓఎస్ ఉంటుంది, కంప్యూటర్‌లో ఓఎస్ ఉంటుంది, మొబైల్స్‌లో కూడా ఓఎస్ ఉంటుంది రియల్‌గా. అదే మనం సర్వర్‌లో చాలా ఫేమస్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్ పేరేందంటే లైనక్స్, అది మనకు తెలుసు. అదే మనం పీసీలో పర్సనల్ కంప్యూటర్‌లో గాని, ఇంకో దాంట్లో గాని బాగా ఫేమస్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్ పేరేందంటే విండోస్ రియల్‌గా. దీని తర్వాత ప్లేస్ మ్యాక్. చాలామంది మ్యాక్ అంటే యాపిల్ కంప్యూటర్స్ కొంటారు గదా! వాళ్ళకి మ్యాక్. అంటే విండోస్ అనేది చాలా ఫేమస్ రియల్‌గా చెప్పాలంటే. అంటే మనం ఏదైనా కంపెనీలో జాయిన్ అయినా సరే మనకి ల్యాప్‌టాప్ ఇస్తారు. ఆ ల్యాప్‌టాప్ అవ్వచ్చు. అది విండోస్ అవ్వచ్చు, మ్యాక్ అవ్వచ్చు. మాక్సిమం 99% విండోస్ ల్యాప్‌టాపే ఇస్తారు మన ఆర్గనైజేషన్‌లో ఎవరు ఏ కంపెనీలో జాయిన్ అయినా. అలా ఆ విధంగా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేకపోతే మన సర్వర్ పనిచేయదు, మన కంప్యూటర్ పనిచేయదు, మన మొబైల్ పనిచేయదు. మన మొబైల్‌లో గూడా ఒక ఓఎస్ ఉంది. దాని పేరు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్. పోనీ మీరు ఐఫోన్ వాడుతుంటే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. ఓకే. మీరు ఐఫోన్ వాడుతుంటే మీ దగ్గర ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. మనకు తెలుసు ఆల్రెడీ. థిస్ ఈస్ ఐఫోన్. యెస్. కాబట్టి ఐఓఎస్ అనే ఓఎస్ ఉంటది. యాక్చువల్‌గా ఓఎస్ పేరే ఐఓఎస్. ఇది ఎవరు తయారు చేశారు? ఐఓఎస్ అనంటే యాపిల్. యాపిల్. ఫోన్ ఎవరు తయారు చేశారు? యాపిల్. సో, ఫోను వాడిదే, ఆపరేటింగ్ సిస్టమ్ వాడిదే. ఎవరిదిది? యాపిల్. ఓకే. ఇది ఈ విధంగా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీడియేటర్, ట్రాన్స్‌లేటర్ బిట్వీన్ యూజర్ అండ్ సర్వర్. యూజర్ అండ్ మిషన్ అనుకోండి. So operating system is an interface between user and machine. It takes the user input, user నుంచి ఇన్పుట్ తీసుకుంది అండ్ ట్రాన్స్లేట్ ఇంటూ మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్. ట్రాన్స్లేట్ ఇంటూ మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్. యాక్చువల్‌గా అది అసలు ఓఎస్ అదే. అంటే ఓఎస్ అనేది మనకి ఇంటర్‌ఫేస్ లాంటిది. ఓఎస్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్. యెస్. ఓఎస్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్. మనం అలా చెప్పాలా. సో ఓఎస్ రియల్‌గా ఓఎస్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్. యెస్. ఓఎస్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్. OS is a software. It is an interface between user and machine. Machine means what? Server అవ్వచ్చు. Yes. అది కంప్యూటర్ అవ్వచ్చు. Yes. ఆ తర్వాత అది మొబైల్ అవ్వచ్చు. Yes. అది విషయం రియల్‌గా. సో, అప్పుడేం చేస్తది? ఇట్ టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్ అండ్ ట్రాన్స్లేట్స్ ఇంటూ మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్. యెస్. ట్రాన్స్లేట్ ఇంటూ మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్. ఇది యాక్చువల్‌గా స్టోరీ. ఇది ఇట్లా ఉంటది. ఓకే. గుడ్. So it takes the user request and translate into machine understandable format. That means what? Binary format, binary language format. ఇది యాక్చువల్‌గా మిషన్ అండర్‌స్టాండబుల్ బైనరీ లాంగ్వేజ్ ఫార్మాట్ అర్థమైందా? సో, బైనరీ లాంగ్వేజ్‌నే మనం ఏమని పిలుస్తాం? యెస్. బైనరీ లాంగ్వేజ్ వి కెన్ ఆల్సో కాల్డ్ యాస్ మిషన్ లాంగ్వేజ్. యెస్. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. మిషన్ లాంగ్వేజ్ ఒకటేమో, బైనరీ లాంగ్వేజ్ ఇంకోటేమో. నో. బైనరీ లాంగ్వేజ్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ మిషన్ లాంగ్వేజ్ రియల్‌గా. బైనరీ లాంగ్వేజ్. సరే. ఇదంతా గూడా ఆపరేటింగ్ సిస్టమ్ జేస్తది. ఓకే. ఫైన్ బాగుంది. నేనేమన్నానంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇదంతా జేస్తున్నానని. బట్ మనం ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ ఏందంటే లైనెక్స్. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకు? మనకి సర్వర్ గాబట్టి. సో, మనకి సర్వర్ గాబట్టి మనం ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్. సో, కాబట్టి మీకు తెలుసు ఆల్రెడీ. సో, థిస్ ఈస్ మై సర్వర్. ఓకే. ఇది సర్వర్. ఈ సర్వర్‌లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఆ సర్వర్‌లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ ఏది చేస్తున్నాం అంటే లైనక్స్ చేస్తాం. సో, కాబట్టి ఇది లైనక్స్ సర్వర్ అయింది. If you install the Linux operating system inside this server will become Linux server. సో, ఆ లైనక్స్ సర్వర్ తోటి మనం ఇప్పుడు ప్రాక్టీస్ నేర్చుకుంటాం. యెస్. లైనక్స్ సర్వర్ తోటి మనం ప్రాక్టీస్‌లు చేస్తున్నాం. అంటే లైనక్స్ మొత్తం నేర్చుకుంటున్నాం. ఎందుకు లైనక్స్ నేర్చుకోవాలా? మనం డెవాప్స్‌లో పని చేయాలి కాబట్టి. అంటే డెవాప్స్ టూల్స్ అన్నీ ఏం చేస్తాయి? డెవాప్స్ టూల్స్ అన్నీ సర్వర్ మీద పనిచేయాలి ఇప్పుడు అర్జెంట్‌గా. డెవాప్స్ టూల్స్. డెవాప్స్ అనేది ఇట్స్ నాట్ ఎ టెక్నాలజీ. డెవాప్స్ అనేది ఒక టెక్నాలజీ కాదురా రియల్‌గా. ఒక టూల్ కాదు.
ఇది ఒక ప్రాసెస్ యాక్చువల్‌గా. ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది ఏంది అంటే టు డెలివర్ ద వర్కింగ్ సాఫ్ట్‌వేర్ క్విక్లీ ఇంటూ ద మార్కెట్. ఫాస్టర్ డెలివరీ, ఫాస్టర్ డెవలప్‌మెంట్, ఫాస్టర్ డిప్లాయ్‌మెంట్, ఫాస్టర్ సంథింగ్. అంటే ఇదంతా ఫాస్ట్‌గా క్లయింట్‌కి అందించడానికి వర్కింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఫాస్ట్‌గా క్లయింట్‌కి అందించడానికి మనం డెవాప్స్ అనే ప్రాసెస్ మోడల్ ఫాలో అవుతాం. ఇది మోడల్. ఇది ఒక ప్రాసెస్. ఈ మోడల్ ఫాలో అయ్యి మనం అంటే ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్, ఫాస్ట్‌గా డెలివరీ, ఫాస్ట్‌గా వర్కింగ్ సాఫ్ట్‌వేర్ రిలీజ్ చేస్తున్నాం. సరే బాగానే ఉంది. కరెక్టే. కానీ ఈ ఈ ఈ దీనికి సంబంధించి ఫాస్ట్‌గా డెలివరీ ఇవ్వాలని నేను అంటున్నాను గదా! మరి ఫాస్ట్‌గా డెలివరీ ఎలాగేస్తావు? యూజింగ్ టూల్స్. యూజింగ్ టూల్స్. యెస్. టూల్స్ ఉపయోగించి మనం అలా చేస్తున్నాం. సో, ఆ టూల్స్ ఏమేమి చాలా ఉన్నాయి డెవాప్స్‌లో టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఉపయోగించి మనం ఇదంతా చేస్తున్నాం. ఓకే. బాగుంది. అయితే ఈ టూల్స్ అన్నీ గూడా ఎక్కడ నడుస్తాయంటే లైనక్స్ మిషన్‌ల మీద నడుస్తాయి. టోటల్‌గా ఎవ్రీథింగ్. లైనక్సే ఎందుకు వాడుతున్నారు ప్రతి క్లయింటు అంటే లైనక్స్ అనేది లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ టేక్స్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ స్పేస్. అంటే ఎంత స్పేస్ అంటే చెప్పలేనంత. మీరు జూస్తే మ్యాక్ అనే ఓఎస్, మ్యాక్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అది సీఎల్ఐ గావచ్చు, జీయూఐ గావచ్చు. సీఎల్ఐనే అంటే సర్వర్‌లో మనం ఇన్‌స్టాల్ చేస్తాం. మ్యాక్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఒక సర్వర్‌లో నువ్వు ఇన్‌స్టాల్ చేయాలంటే నీ దగ్గర 100 జీబీ ఉండాల. అయ్యో! 100 జీబీ. ఒక్క సర్వర్‌లో నువ్వు ఇన్‌స్టాల్ చేయాలంటే 100 జీబీ ఉండాల. మ్యాక్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ సీఎల్ఐ మోడ్. అదే లైనక్స్ ఉంది. లైనక్స్ అనేది నువ్వు ఇన్‌స్టాల్ చేయడానికి నీ మెషిన్‌లో అంటే నీ సర్వర్‌లో ఎంతుంటే సరిపోద్ది? 100 జీబీ కావాలా? నో. 8 జీబీ ఈస్ ఎనఫ్. జస్ట్ 8 జీబీ ఉంటే చాలు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ అయిపోద్ది నీకు. అదే మ్యాక్ అంటే 100 జీబీ. సో, అప్పుడు 100 జీబీ అంటే ఇప్పుడు నేనేం జెప్తాను? ఒక 100 సర్వర్‌లు తీసుకోవాలి నాకు. 100 ఇంటూ 100 జీబీ చూడండి. అప్పుడు 100 ఇంటూ 100 జీబీ ఎంత చూడండి. ఇక్కడేంది 100 ఇంటూ 8 జీబీ. అంటే ఎంత? అప్పుడు 100 ఇంటూ 8 జీబీ అంటే 800 జీబీతో అయిపోద్ది. యెస్ ఫ్రెండ్స్. 800 జీబీ ఇక్కడ. అందుకోసం లైనక్స్ ఏందంటే లైట్ వెయిట్ యాక్చువల్‌గా. ఇదేందిది చాలా మరి దీన్ని క్లయింట్ బేర్ చేయలేకపోతున్నాడు. ద క్లయింట్ కెనాట్ ఏబుల్ టు అఫోర్డ్ థిస్ మచ్ స్టోరేజ్ స్పేస్. ఎందుకంటే స్టోరేజ్ స్పేస్ ఫ్రీగా రాదు మనకి. మనం పే చేయాలా. ఇక్కడేమో తక్కువ వెరీ లెస్. ఇక్కడేమో చాలా ఎక్కువగా ఉంది. అందుకోసం క్లయింట్స్ అందరూ గూడా బిజినెస్ స్టేక్ హోల్డర్స్ మొత్తం గూడా లైనక్స్‌కి మూవ్ అయ్యారు. లైనక్స్ అనేది పూర్తి స్థాయిలో ఫ్రీగా వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వటం వల్ల ఇంకా మూవ్ అయ్యారు చాలామంది. ఫ్రీగా వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ యాస్ వెల్ యాస్ మోస్ట్ సెక్యూర్, పవర్‌ఫుల్ అండ్ యాస్ వెల్ యాస్ ఫాస్ట్. సూపర్ ఫాస్ట్. అందుకని ఎప్పుడైనా సరే బిజినెస్ అప్లికేషన్స్ అని ఈ ప్రపంచంలో కనపడే బిజినెస్ అప్లికేషన్ దగ్గరగా 99% బిజినెస్ అప్లికేషన్స్ మొత్తం గూడా లైనక్స్‌లోనే బిల్డ్ అయ్యి ఉంటాయి. లైనక్స్ సర్వర్‌లోనే నడుస్తా ఉంటాయి. కాబట్టి లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో మీరు వర్క్ చేయగలిగితే చాలు. కంపెనీలో మిమ్మల్ని ఎవరు తీసేయలేరు. ఈ ఎన్విరాన్మెంట్‌తో మీరు బాండింగ్ ఎక్కువుంటే, ఆ ఎన్విరాన్మెంట్‌లో మీరు పూర్తి స్థాయిలో చాలా డెప్త్‌కి నేర్చుకుంటే సబ్జెక్ట్‌ని. సరే ఆ గొడవ ఓకే. అది ఓకే సార్. మాకర్థమైంది ఓఎస్ అంటే ఇప్పుడు ఓకే. మరి ఇప్పుడు ఈ క్లాస్ మీరెందుకు జెప్తున్నారు అసలు ఓఎస్ ఏంది? దాని కథని ఎందుకు జెప్తున్నారు? అంటే ఇక్కడ రియాలిటీలో చూస్తే మనం మనం ఏం జేస్తున్నాం ప్రతిరోజు దిస్ ఈస్ మై ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఓకే. ఏడబ్ల్యూఎస్ అకౌంట్. మనం ఏం జేస్తున్నాం తెలివిగా మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో క్రియేషన్ జేసాం ఆల్రెడీ. క్రియేటెడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తయారు చేసాం. తయారు చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఏడబ్ల్యూఎస్‌లో లాగిన్ అవుతున్నాం. సూపర్. లాగిన్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఒక సర్వర్ తయారు చేస్తున్నాం. అదే EC2 ఇన్‌స్టాన్స్. సర్వర్ అన్నా, EC2 ఇన్‌స్టాన్స్ అన్నా ఒకటే ఇక్కడ. అంటే ఒక EC2 అంటే క్రియేటింగ్ EC2 ఇన్‌స్టాన్స్ ఓకే. ఆ EC2 ఇన్‌స్టాన్స్ ఏది లైనక్సే. అంటే లైనక్స్ సర్వర్‌ని మనం తయారు చేస్తున్నాం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో. ఓకే. క్లౌడ్‌లో సర్వర్ తయారు చేసిన తర్వాత అక్కడ మనం లైనక్స్ మెషిన్‌లో లాగిన్ అవుతాం. యెస్. లాగిన్ అవుతాం. లైనక్స్ మెషిన్స్‌లో లాగిన్ అవుతున్నాం. ఆ లైనక్స్ మెషిన్స్‌లోకి లాగిన్ అయ్యి అప్పుడు మనం లైనక్స్ ప్రాక్టికల్స్ చేస్తాం. ఇది మన స్టోరీ. లైనక్స్ మెషిన్స్‌లోకి లాగిన్ అవుతున్నాం. లాగిన్ అయ్యి మనం లైనక్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. బాగుంది. అంటే లైనక్స్‌లో ప్రాక్టీస్ చేయడం అంటే కొన్ని కమాండ్స్‌తో కూడా మనం వర్క్ చేస్తాం. కమాండ్స్. మరి నేనేమంటానంటే, ఇప్పుడు మనం లైనక్స్ మిషన్‌లోకి ఎంటర్ అయిన తరువాత కొన్ని కమాండ్స్ ఇస్తున్నామే. అది ఏ కమాండు? యూజర్‌ని యాడ్ చేయాలంటే యూజర్ యాడ్ కమాండ్ ఇస్తున్నాం. అయ్యో!
యూజర్ కి డిలీట్ చేయాలంటే యూజర్ డెల్ అనే కమాండ్ ఉంది. డిలీట్ చేయొచ్చు. యూజర్‌ని డిలీట్ చేయొచ్చు. యూజర్ కి పాస్వర్డ్ ఇవ్వాలంటే పాస్‌డబ్ల్యూడీ కమాండ్ వాడుతున్నాం. ఇయన్నీ కమాండ్స్ వాడుతున్నాం. లేదు ఏదైనా ఫైల్స్ అవన్నీ క్రియేషన్ చేయాలంటే టచ్ కమాండ్ వాడుతున్నాం. లేదు ఫోల్డర్ తయారు చేయాలంటే ఎంకేడీఐఆర్ వాడుతున్నాం. లేదు అన్ని ఫైల్స్‌ని అన్ని ఫోల్డర్స్‌ని డిస్‌ప్లే చేయాలంటే ఎల్ఎస్ అనేది వాడుతున్నాం. ఎల్ఎస్ వాడుతున్నాం. ఇవన్నీ ఏంటి కమాండ్స్. అయితే ఈ కమాండ్స్ అన్నీ గూడా టోటల్‌గా చెప్పాలంటే యూ యూజర్ ఫ్రెండ్లీ అంటే హ్యూమన్ అర్థమైందా? అంటే హ్యూమన్ కెన్ అండర్‌స్టాండ్ ఆల్ దీస్ కమాండ్స్. బట్ సర్వర్ ఎలా అర్థం జేసుకోవాలి? యూజర్ యాడ్ అనంగాల్నే వెంటనే సర్వర్ వచ్చి యూజర్‌ని యాడ్ జేస్తుందే. మరి సర్వర్‌కి మన భాష తెలీదే. దిస్ ఈస్ హ్యూమన్ లాంగ్వేజ్. టచ్ కమాండ్, యూజర్ యాడ్ కమాండ్ మనం మాట్లాడుకునే భాషలో ఉన్నాయి ఇవన్నీ. యూజర్ యూజర్‌కి అండర్‌స్టాండబుల్ దిస్ ఫార్మాట్. బట్ వాట్ అబౌట్ సర్వర్? సర్వర్ ఎలా అర్థం చేసుకుంటుంది వీటిని? ఈ కమాండ్స్‌ని హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో ఉన్న మనిషి అర్థం చేసుకోగలడు. హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో ఉన్నాయి ఈ కమాండ్స్. హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. హ్యూమన్ కెన్ అండర్‌స్టాండ్. బట్ వాట్ అబౌట్ సర్వర్? మనం ప్రతిరోజు సర్వర్‌తోనే పని చేస్తున్నాం. బట్ సర్వర్‌కి ఇది ఇస్తున్నాం. అంటే ఈ కమాండ్స్ అన్నీ గూడా బైనరీ ఫార్మాట్‌లోకి ట్రాన్స్‌లేట్ అవుతున్నాయి. ట్రాన్స్‌లేటర్ అయ్యి సర్వర్‌కొస్తున్నాయి. ఆ సర్వర్ వెంటనే ఆ కమాండ్స్ యూజర్ యాడ్ అనే కమాండ్ ఇచ్చిన వెంటనే యూజర్‌ని యాడ్ చేసి పడేస్తది. యూజర్‌ని యాడ్ చేసి పడేస్తది. అంటే ఇక్కడ ఓఎస్ ఉందా? ఉంది. ఓఎస్ ఉండటం వల్ల ఇవన్నీ ఈ కమాండ్స్ అన్నీ గూడా ఇటు ట్రాన్స్‌లేషన్ అవుతున్నాయి. ఓఎస్ అనేది కమాండ్స్ తీసుకునిద్ది. ఆ తర్వాత ఆ కమాండ్స్‌ని బైనరీ ఫార్మాట్‌లోకి మార్చిద్ది. ఆ బైనరీ ఫార్మాట్‌లోకి మార్చిన తర్వాత ఈ మిషన్‌కి ఇచ్చిద్ది. ఆ మిషన్ అప్పుడు దాన్ని అర్థం చేసుకొని అప్పుడు వెంటనే యూజర్‌ని తయారు చేస్తది అంతే. మళ్ళీ యూజర్‌ని తయారు చేసిన తర్వాత మనం మళ్ళీ చూసుకుంటాం. యూజర్స్ మొత్తం గూడా ఎక్కడ ఉంటారంటే ఒక ఫైల్‌లో ఉంటారు. ఇక ఆ ఫైల్‌కెళ్ళి మనం చూసుకుంటున్నాం. యూజర్స్ కనిపిస్తున్నారు. థిస్ ఈస్ వాట్ ఇన్‌సైడ్ ఇన్‌సైడ్ మిషన్. ఇదంతా జరుగుతా ఉంది మనకి. టచ్ కమాండ్ అయినా, ఇంకోటైనా. అయితే ఈ ప్రాసెస్ అంతా నడిపిచ్చేది ఓఎస్ మాత్రమే. ఈ ప్రాసెస్ అంతా నడిపిచ్చేది ఓఎస్ మాత్రమే. కానీ అది ఓఎస్ చేయదు. ఓహో! అంటే ఇది ఇక్కడ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో ఉన్న యూజర్ యాడ్ కమాండ్‌ని ఓఎస్ తీసుకుంటది. ఓకే. తర్వాత నేనేం జెప్పాను ఓఎస్ ట్రాన్స్‌లేషన్ జేస్తది. ఓకే. ట్రాన్స్‌లేషన్ జేసిన తర్వాత సర్వర్‌కిచ్చిద్ది. ఓకే. అప్పుడు సర్వర్ అర్థం జేసుకొని, ఓకే. ఈడు ఈ కమాండ్ ఇచ్చాడు నాకు. అంటే యూజర్ యాడ్ అనే కమాండ్ ఇచ్చాడు గాబట్టి, నేను ఇది యూజర్‌ని యాడ్ జేయాలనేది తెలుస్తుంది. ఎల్ఎస్ అని టైప్ జేశాను. ఓకే. ఎల్ఎస్ టైప్ చేయంగానే ఓకే. వీడు ఫైల్స్, ఫోల్డర్స్ డిస్‌ప్లే చేయమంటున్నాడని అర్థమవుతుంది మిషన్‌కి. అప్పుడు వెంటనే మిషన్ ఏం జేస్తుంది? ఎల్ఎస్ కొట్టంగానే అన్ని కమాండ్స్‌ని, అన్ని ఫైల్స్, ఫోల్డర్స్‌ని మనకు డిస్‌ప్లే జేసి చూపిస్తుంది. అంటే మధ్యలో ఓఎస్ ఇవంతా చేస్తుంది. ఓఎస్ ఏం చేస్తది? మనకి మన దగ్గర నుంచి ఇచ్చే ఇన్‌పుట్ తీసుకుంటది. దాన్ని మళ్ళీ వెంటనే బైనరీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేస్తది. మళ్ళీ బైనరీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు అక్కడ మిషన్ గూడా బైనరీ ఫార్మాట్‌లోనే ఇచ్చిద్ది మనకి ఇది రెస్పాన్స్ కూడా. మళ్ళీ ఆ బైనరీ ఫార్మాట్ మళ్ళీ ఓఎస్ తీసుకొని మనకు అర్థమయ్యే భాషలో మళ్ళీ మనకిస్తా ఉంటది. మనకర్థమయ్యే భాషలో. అంటే మళ్ళీ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లోనే. ఇదంతా ఎవరు ఓఎస్ చేస్తుంది. అంటే ఫస్ట్ మనం ఇచ్చిన హ్యూమన్ లాంగ్వేజ్ అది. ఆ రిక్వెస్ట్ ఓఎస్ తీసుకునిద్ది. ఓఎస్ ఏం చేస్తది మళ్ళీ బైనరీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసిద్ది. మళ్ళీ ఆ బైనరీ ఫార్మాట్‌లోని కన్వర్ట్ చేసి సర్వర్‌కి ఇచ్చేస్తది. అప్పుడు సర్వర్ ఏం చేస్తది? ఆ రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత సర్వర్ మళ్ళీ రెస్పాన్స్ ఇచ్చిద్ది. ఆ రెస్పాన్స్ బైనరీ ఫార్మాట్‌లో ఉంటది. ఆ బైనరీ ఫార్మాట్‌ని మళ్ళీ ఓఎస్ తీసుకొని, ఆ ఓఎస్ మళ్ళీ హ్యూమన్ ఫార్మాట్‌లోకి చేంజ్ చేసి, మళ్ళీ మనకిస్తుంది. కాబట్టి మనకర్థమవుతుంది ఆ భాష. లేకపోతే ఓఎస్ లేకపోతే అసలు ట్రాన్స్‌లేషన్ లేదు. అంటే మన భాషని మన భాషని సర్వర్‌కి అర్థమయ్యేలాగా, సర్వర్ భాషని మనకర్థమయ్యేలాగా ఓఎస్ ఉంది మధ్యలో. అంటే సర్వర్‌కి మన భాష అర్థమయ్యేలాగా, మన భాషని సర్వర్‌కి అర్థమయ్యేలాగా, ఈ విధంగా ఓఎస్ మీడియేటర్ అన్నమాట. దీనికి రెండొచ్చు. హ్యూమన్ లాంగ్వేజ్ ఒచ్చు, బైనరీ లాంగ్వేజ్ ఒచ్చు. అంటే మెషిన్ లాంగ్వేజ్ 2 ఒచ్చు. సరే బానే ఉంది. ఇదంతా జేస్తుంది. అయితే ఓఎస్ ఇదంతా జేస్తుందని మనం చెప్తున్నాం. కానీ ఓఎస్ ఇదంతా చేయటానికి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఇద్దరు అసిస్టెంట్‌ని పెట్టుకుంది. ప్రాసెస్ అంతా జేయటానికి ఇద్దరు అసిస్టెంట్‌లు పెట్టుకుంది. అసిస్టెంట్ నంబర్ 1, అసిస్టెంట్ నంబర్ 2 వీళ్ళిద్దరిని పెట్టుకుంది. అపాయింట్ చేసుకుంది. ఎందుకు? అసిస్టెంట్ నంబర్ 1, అసిస్టెంట్ నంబర్ 2 అంటే ఈ పనంతా జేయటానికి. అది ఓఎస్ చేయదు. ఓఎస్ చేపిస్తది. ఎలాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ అసిస్టెంట్. అంటే ఈ అసిస్టెంట్‌ల సహాయంతో ఓఎస్ నడుస్తా ఉంటదన్నమాట. ఓఎస్ నడిపిస్తా ఉంటది.
అంటే ఏం చెప్పింది? ఇప్పుడు మీరేం చేశారు? యెస్, సింపుల్‌గా స్టైల్‌గా మీరొచ్చి ఇదిగో యూజర్ యాడ్ అనే ఒక కమాండ్‌ని టైప్ చేశారు. యూజర్ యాడ్ కమాండ్ అంటే అర్థం ఏంది? యూజర్‌ని యాడ్ చేయని టైప్ చేశారు. ఎక్కడ? మీ సర్వర్‌లో. థిస్ ఈస్ యువర్ సర్వర్. ఆ సర్వర్‌లో అక్కడ మీరు టైప్ చేశారు. టైప్ చేసిన వెంటనే అప్పుడు యెస్, దీన్ని తీసుకునింది. ఎవరు? ఓఎస్ అన్నాం. తీసుకొని బాబు అసిస్టెంట్ నంబర్ 1 కమాండ్ సంగతి ఏందో చూడనిద్ది. అసిస్టెంట్ నంబర్ 1 యూజర్ ఒక కమాండ్ కొట్టాడమ్మా చూడమ్మా. కమాండ్ అంటే ఏంది? అంటే కమాండ్ అన్నా, ప్రోగ్రామ్ అన్నా, సాఫ్ట్‌వేర్ అన్నా టోటల్ అన్నీ ఒకటే. ప్రోగ్రామ్ అన్నా, సాఫ్ట్‌వేర్ అన్నా, కమాండ్ అన్నా మొత్తం ఒకటే భాష. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, ఆ కమాండ్ వెంటనే అసిస్టెంట్ నంబర్ 1కి ఇచ్చిద్ది. అసిస్టెంట్ నంబర్ 1 ఏం చేస్తాడు? అసిస్టెంట్ నంబర్ 1కి ఇచ్చి చెప్పిద్ది ఏమని? "అరే అసిస్టెంట్ నంబర్ 1 యూజర్ ఒక కమాండ్ ఇచ్చాడు. అసలు ఆ కమాండ్ కరెక్టా? కాదా? వాడు కరెక్ట్‌గా టైప్ చేసాడా? లేదా? అసలు ఆ కమాండ్ మన దగ్గర ఉందా? లేదా? మళ్ళీ అది చెక్ జేసుకో. మన దగ్గర లేని కమాండ్ కొట్టేసి నాకది గావాలి ఔట్‌పుట్ అంటే నో, 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 నో చెప్పేసేయి ఫాస్ట్‌గా వాడికి. "ఏయ్ బాబు కమాండ్ నాట్ ఫౌండ్. థిస్ కమాండ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్‌సైడ్" అని చెప్పాలి నువ్వు ఫాస్ట్‌గా. అంటే నీ డ్యూటీ ఏంది? ఇచ్చిన కమాండ్స్ తీసుకో ఫస్ట్. ఓకే. తర్వాత ఏం జేస్తావు? ఇచ్చిన కమాండ్‌ని చెక్ జెయి. వెదర్ థిస్ కమాండ్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ అవర్ మెషిన్ ఆర్ నాట్. యెస్. అంటే మనమంతా మనం ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకొని అంతా ఉంది. కానీ దాంట్లో ఈ కమాండ్ ఉన్నదా? లేదా? చేసుకో. ఒకవేళ వెదర్ ద గివెన్ కమాండ్ వాలిడ్ ఆర్ ఇన్‌వాలిడ్. వాలిడ్ ఆర్ ఇన్‌వాలిడ్ అంటే కొన్ని సార్లు కమాండ్ ఎట్లా చేస్తారు? కొన్ని తప్పులు చేస్తా ఉంటారు. ఎట్లా? యూజర్ యాడ్, యూజర్ యాడ్ రాస్తే కరెక్టే ఒప్పుకో. కానీ కొంతమంది యూజర్ రాసి ఏడీ రాస్తారు. పొరపాటులో ఇంకొక యాడ్ ఈ డి మిస్ అయింది. అప్పుడు మిస్ అయిన వెంటనే యూజర్‌కి రిక్వెస్ట్ పోవాలి. ఏమని? "ఏ యూజర్ ప్లీజ్ ఎంటర్ వాలిడ్ కమాండ్. థిస్ ఈస్ ఇన్‌వాలిడ్ కమాండ్. కమాండ్ నాట్ ఫౌండ్" అని మెసేజ్ ఇవ్వు వాడికి. అప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు. వాడు అర్థం చేసుకొని మళ్ళీ టైప్ చేస్తాడు మంచిగా కమాండ్. మళ్ళీ టైప్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకో. మళ్ళీ తీసుకొని ఆ కమాండ్ మన దగ్గర ఉందో లేదో చెక్ చేసుకో. కమాండ్ గాని మన దగ్గర ఉంటే పూర్తి స్థాయిలో ఆ కమాండ్‌ని ఆ కమాండ్‌ని అర్థం చేసుకొని దాన్ని బైనరీ ఫార్మాట్‌లోకి మార్చేసేయి ఫాస్ట్‌గా. బైనరీ ఫార్మాట్‌లోకి మార్చేసేయి. బైనరీ ఫార్మాట్‌లోకి మార్చేసి అసిస్టెంట్ నంబర్ 2కి ఇచ్చేసేయి. ఇక వాడు చూసుకుంటాడు దాని పని. ఓకే. నీ పనేంది? నీ పని ఇంతే. అంటే ఏం చేస్తావు? టేక్స్ ద యూజర్ ఇన్‌పుట్. టేక్స్ ద యూజర్ ఇన్‌పుట్. అండ్ వెదర్ ఇట్ ఈస్ వాలిడ్ ఇన్‌పుట్ ఆర్ ఇన్‌వాలిడ్. వెదర్ ఇట్ ఈస్ ఎ వాలిడ్ కమాండ్ ఆర్ ఇన్‌వాలిడ్ కమాండ్. వాలిడ్ కమాండ్ అయితే బైనరీ ఫార్మాట్‌లోకి మార్చేసి అసిస్టెంట్ నంబర్ 2కి ఇచ్చేసేయి. ఇఫ్ ఇట్ ఈస్ వాలిడ్ కమాండ్, కన్వర్ట్స్ ఇంటూ బైనరీ ఫార్మాట్ అండ్ గివింగ్ టు అసిస్టెంట్ నంబర్ 2. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్‌వాలిడ్ కమాండ్, వెంటనే సెండ్ ఎ మెసేజ్ టు ద యూజర్. యూజర్ యువర్ వాటెవర్ ద కమాండ్ యూ ఎంటర్డ్ ఈస్ ఇన్‌వాలిడ్. కమాండ్ నాట్ ఫౌండ్ అని మెసేజ్ ఇవ్వు వాడికి. అప్పుడు యూజర్ అర్థం చేసుకుంటాడు. సో, ఇది నీ డ్యూటీ అని చెప్పాడు ఓఎస్. అప్పుడు దాని ప్రకారంగా ఇది 24/7 పనిచేస్తా ఉంటాడు. ఎవడు? అసిస్టెంట్ నంబర్ 1. ఓకే. అసిస్టెంట్ నంబర్ 1 అలా పనిచేసిన తర్వాత, అసిస్టెంట్ నంబర్ 2 ఇప్పుడేం పని జేస్తాడు? అసిస్టెంట్ నంబర్ 2 అనేవాడు ఇదిగో డైరెక్ట్‌గా సర్వర్‌తో మాట్లాడగలిగిన వ్యక్తే అసిస్టెంట్ నంబర్ 2. ఏం సార్ అసిస్టెంట్ నంబర్ 1 మాట్లాడలేడా? నో వే. నో. అసిస్టెంట్ నంబర్ 2కి తెలీదు యాక్చువల్‌గా. అసిస్టెంట్ నంబర్ 2కి తెలిసిందేంది? ఇదే. ఇట్లాంటి ప్రాసెస్సే తెలుసు. అసిస్టెంట్ నంబర్ 2కే తెలుసు ఇదంతా. అసిస్టెంట్ నంబర్ 2 ఏం చేస్తాడు? స్టోరీ అంతా నడిపిస్తాడు. స్టోరీ అంతా ఏంది? ఇచ్చిన దాన్ని దీనికి కోఆర్డినేట్ చేస్తాడు. అమ్మా ఇదిగో, ఇదిగో బైనరీ ఫార్మాట్ వచ్చేసింది నాకు. దయచేసి ఈ రెస్పాన్స్ నాకివ్వండి ఫాస్ట్‌గా. ఇస్తే మళ్ళీ ఇదంతా వర్క్ చేయి అంటే ఇదంతా ఈడు వర్క్ చేపిస్తా ఉంటాడు. ఎవరితోటి? సర్వర్ తోటి. సర్వర్ తోటి పని చేపిస్తా ఉంటాడు ఇక్కడ అసిస్టెంట్ నంబర్ 2. అసిస్టెంట్ నంబర్ 1 ఏమో ఈ పని చేస్తే, అసిస్టెంట్ నంబర్ 2 ఆ పని చేపిస్తా ఉంటాడు. అంటే వాడికొక రెస్పాన్సిబిలిటీ, వీడికొక రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. ఎవరు? ఓఎస్. అప్పుడు అంటే ఈ సర్వర్ తోటి డైరెక్ట్‌గా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అసిస్టెంట్ అంటే 2 మాత్రమే. కాబట్టి సర్వర్ తోటి డైరెక్ట్‌గా మాట్లాడే శక్తి అసిస్టెంట్ నంబర్ 2కే ఇచ్చింది ఓఎస్. డైరెక్ట్‌గా మాట్లాడతాడు సర్వర్ తోటి. అంటే సర్వర్ అంటే ఏందనుకున్నారు? సర్వర్‌లో కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ ఏంది? హార్డ్‌వేర్ కాంపోనెంట్స్. సర్వర్‌లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి? హార్డ్‌వేర్ కాంపోనెంట్స్. ఈ హార్డ్‌వేర్ కాంపోనెంట్స్‌తో మాట్లాడే శక్తి ఎవరికుందంటే అసిస్టెంట్ నంబర్ 2కే ఉంది. అంటే సర్వర్‌లో ఉన్న హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఏమున్నాయి? ర్యామ్ ఉంది. అదే హార్డ్‌వేర్ కాంపోనెంట్స్. యెస్. తర్వాత సీపీయూ ఉంది.
అదే హార్డ్వేర్ కాంపోనెంట్స్. హార్డ్ డిస్క్ ఇదే హార్డ్వేర్ కాంపోనెంట్స్. ఇయన్నీ హార్డ్వేర్ కాంపోనెంట్సే కదా! సర్వర్‌లోనే ర్యామ్ ఉంది. సర్వర్‌లోనే సీపీయూ ఉంది. సర్వర్‌లోనే హార్డ్ డిస్క్ ఉంది. దీస్ ఆర్ ఆల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. అసలు సర్వర్ యొక్క హార్డ్వేర్‌తో మాట్లాడే శక్తి ఎవడికుంది అంటే అసిస్టెంట్ నంబర్ 2కే ఉంది. 1కి లేదు. సచ్ వే థట్ దే డిజైన్. యెస్. ఇయన్నీ లైనక్స్‌లో ఉన్నాయి. ఇయన్నీ ఓఎస్‌లో ఉన్నాయి. ఓఎస్ ఏంది లైనక్స్. ఓఎస్ ఏంది లైనక్స్. ఓకే. అసిస్టెంట్ నంబర్ 2 వాడి పేరేంది? అసిస్టెంట్ నంబర్ 2 పేరేందంటే షెల్. ఎస్‌హెచ్ షెల్. అసిస్టెంట్ నంబర్ 1 పేరు షెల్. అసిస్టెంట్ నంబర్ 2 పేరు కర్నల్. యెస్. ఇది వాస్తవం. అప్పుడు ఓఎస్ పేరు లైనక్స్. అసిస్టెంట్ నంబర్ 1 షెల్. ఓఎస్ పేరు లైనక్స్. అసిస్టెంట్ నంబర్ 1 పేరు షెల్. అసిస్టెంట్ నంబర్ 2 పేరు కర్నల్. అంటే సార్ ఏ ఓఎస్‌కైనా ఇట్లాగే ఉంటదా ఏంది మెయింటైన్? ఏ ఓఎస్‌కైనా ఇలాగే ఉంటది. ఏ ఓఎస్‌కైనా. అది విండోస్ ఓఎస్ అయితే విండోస్. ఇక్కడ అసిస్టెంట్ నంబర్ 1 పవర్ షెల్. అసిస్టెంట్ నంబర్ 2 కర్నలే. అమ్మా! దానికి గంతే. అంటే ఇక్కడ కర్నల్ అనేది హార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు చాలామంది. హార్ట్ ఇది. కర్నల్ లేకపోతే ఓఎస్ లేదు ఇక అంతే ఔట్. ఎందుకు? మరి అంతే గదా! హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ తోటి అసలు సర్వర్ తోటి మాట్లాడే శక్తి ఉన్న వ్యక్తి ఎవడంటే అసిస్టెంట్ నంబర్ 2. అసిస్టెంట్ నంబర్ 2 పేరేంటంటే కర్నల్. సో, ఇదంతా ఉండటం వల్ల మనకిది జరుగుతా ఉంది రియాలిటీలో. అంటే ఈ షెల్ అనేది లేకపోతే మనకు నథింగ్ ఈస్ దేర్. మన ఇన్‌పుట్ తీసుకునే వ్యక్తి ఎవడు? మన ఇన్‌పుట్ కరెక్ట్ చేసే వ్యక్తి ఎవడు? అసలు మనం ఇచ్చిన ఇన్‌పుట్ సరైందా కాదో తెలీదు గదా! మనకి. తెలియకపోతే మనకు రెస్పాన్స్ రాదు గదా! రెస్పాన్స్ రాదు మనం అలాగే కూర్చుంటాం. సో, ఇదంతా గూడా షెల్ అనేది మనకి ఎక్సలెంట్‌గా చాలా చాలా పని జేసి పెడుతుంది. షెల్. అంటే ఇప్పుడు మీరు సర్వర్‌లో ఏదైతే కమాండ్స్ ఎంటర్ జేస్తున్నారో ఎక్కడ లైనక్స్‌లో. మీరు గుర్తుపెట్టుకోండి. లైనక్స్ సర్వర్‌లో మీరు ఓపెన్ జేసేసి యెస్ ఫ్రెండ్స్ ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఆర్ నాట్? అర్థమవుతుందా? యెస్ అండి. మనం లైనక్స్ నుంచి వచ్చాం. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి. యెస్. థిస్ ఈస్ వాట్ సర్వర్. ఇది సర్వర్. ఇది లైనక్స్ సర్వర్. ఇది యాక్చువల్‌గా లైనక్స్ సర్వర్ మీకు. సో, ఈ లైనక్స్ సర్వర్‌లో మనం ఏం చేస్తున్నాం? యెస్. కొన్ని కమాండ్స్ ఎంటర్ చేస్తున్నాం. కమాండ్స్. ఆ కమాండ్స్ పేరేంది? యూజర్ యాడ్. యెస్. అంటే ఇక్కడ ఈ కమాండ్‌ని గూడా మనం ఏమంటామంటే ఈ షెల్ కమాండ్సే. ఇయి గూడా. అంటే షెల్ కమాండ్సే. అంటే ఏదైతే మీకు బ్లాంక్ స్క్రీన్ ఉండి సర్వర్ సెషన్‌లోకి లాగిన్ అయిన తర్వాత బ్లాంక్ స్క్రీన్ కనపడుతుంది గదా! అది ఎన్విరాన్మెంటు. ఆ ఎన్విరాన్మెంట్‌లో మీరు కమాండ్స్ ఎంటర్ జేస్తున్నారు. ఎన్విరాన్మెంట్‌లో కమాండ్స్ ఎంటర్ జేస్తున్నారు. ఆ ఎన్విరాన్మెంట్ పేరే షెల్ ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్ పేరే షెల్ ఎన్విరాన్మెంట్. షెల్. ఆ కమాండ్సే షెల్ కమాండ్స్. ఆ షెల్‌నే మనం యెస్ ఫ్రెండ్స్. ఆ షెల్‌నే మనం ఇక్కడ ఏమంటామంటే చూడండి ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం. ఆ షెల్ అంటే దిస్ లైక్ ఏ వన్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ అవర్ లైనక్స్ మిషన్. యెస్. లైనక్స్ మిషన్‌లో ఉన్న ఒక చిన్న ప్రోగ్రామ్ పేరే షెల్. ఆ షెల్లే మనకి ఇదంతా పనిచేస్తుంది. ఆ షెల్ ఎన్విరాన్మెంట్‌లోనే మనం అన్ని కమాండ్స్ టైప్ చేస్తున్నాం. ఆ షెల్‌నే మనం షెల్ ప్రాంప్ట్ అంటాం దీన్నే. యెస్. లైనక్స్ మిషన్‌లో మనకు కనపడిద్దే బ్లాక్ స్క్రీను, వైట్ కలర్ టెక్స్ట్ కనపడుద్ది. దీన్నే మనం షెల్ ఎన్విరాన్మెంట్ అంటాం. దాన్నే మనం ఇంకో భాషలో షెల్ ఎన్విరాన్మెంట్. షెల్ ఎన్విరాన్మెంట్. సో, షెల్ ఏం చేస్తది? టేక్స్ ద యూజర్ ఇన్‌పుట్, రీడ్స్ ద యూజర్ ఇన్‌పుట్ అండ్ అనాలిసిస్ ద యూజర్ ఇన్‌పుట్. అనాలిసిస్ ఇన్ ద సెన్స్ వాట్? వెదర్ ద గివెన్ కమాండ్ ఈస్ కరెక్ట్ ఆర్ ఇన్‌కరెక్ట్ ఆర్ వాలిడ్ ఆర్ ఇన్‌వాలిడ్. సో, వాలిడ్ అయితే ఒకలాగా పనిచేస్తది. ఇన్‌వాలిడ్ అయితే ఇంకొకలాగా పనిచేస్తది. టోటల్‌గా. అంటే టోటల్‌గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఏం వాడుతున్నాం? డైరెక్ట్‌గా చెప్పాలంటే యెస్ ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా షెల్ ఎన్విరాన్మెంట్ వాడుతున్నాం. షెల్ ఎన్విరాన్మెంట్స్. ఓకే. గుడ్. బాగానే ఉంది. ఇప్పుడు సరే మనకి షెల్ అనేది ఎన్ని రకాలున్నాయి? అంటే సార్ షెల్ ఎన్విరాన్మెంట్ లేకపోతే మనం సర్వర్‌లో పని చేయలేం, చేయలేం. నో వే. నథింగ్. సర్వర్ ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ షెల్ ఎన్విరాన్మెంట్ లేకపోతే మనకు సర్వర్‌లో మనం పని చేయగలమా? నో వే. షెల్ ఖచ్చితంగా గావాలి. అంటే ప్రతి టెర్మినల్‌కి షెల్ ఉంటదా? ప్రతి దానికి, ప్రతి యూజర్‌కి. అంటే అప్పుడు లైనక్స్ ఒక పని జేసిందనమాట. లైనక్స్ ఏం జేసింది తెలుసా? లైనక్స్ అసలు యాక్చువల్‌గా సార్ షెల్ ఎన్విరాన్మెంట్స్ టైప్స్ ఎన్నున్నాయి సార్ మనకంటే ఓల్డ్ కాలంలో మనకి అంటే షెల్ చాలా ఉన్నాయి.
ఎట్లాగా? ఇట్లా ఓల్డ్ కాలంలో మనకి సింపుల్‌గా చెప్పాలంటే కే షెల్, షీ షెల్ అర్థమైందా? కే షెల్, షీ షెల్ ఆ తర్వాత బోర్న్ అగైన్ షెల్, బిఓయో బోర్న్ అగైన్ షెల్, బోర్న్ అగైన్ షెల్ ఇట్లా. తర్వాత పవర్ షెల్ చాలా ఉంటాయి గదా! షెల్ చాలా ఉంటాయి. అయితే మనం లైనక్స్‌లో వాడే షెల్ ఏందంటే బోర్న్ అగైన్ షెల్, బోర్న్ అగైన్ షెల్, బిఓయో బోర్న్ అగైన్ షెల్. ఇది వాడతాం మనం. బోర్న్ అగైన్ షెల్. సో, అంటే ఏంది? బిఏఎస్‌హెచ్ బాష్. బాష్. బిఏఎస్‌హెచ్ అంటే బోర్న్ అగైన్ షెల్ దాని పేరు. ఎస్‌హెచ్ అంటే ఏంది? షెల్. షెల్ అని అర్థం. ఎస్‌హెచ్ అంటే షెల్. బోర్న్ అగైన్ షెల్ అంటే బిఏఎస్‌హెచ్ దాని షార్ట్‌కట్. బిఏఎస్‌హెచ్ అంటే ఏంది? బోర్న్ అగైన్ షెల్. ఎస్‌ఎస్‌హెచ్ అంటే ఏంది? షెల్. ఎస్‌హెచ్ అంటే షెల్. ఎస్‌హెచ్ షెల్. బిఏఎస్‌హెచ్ బోర్న్ అగైన్ షెల్. మనం లైనక్స్‌లో వాడే షెల్ ఏందంటే బాష్, బాష్, బాష్ షెల్. అందుకనే మనం అంటారు బాష్ స్క్రిప్ట్ మీకొచ్చా? బాష్ స్క్రిప్ట్ మీకొచ్చా? అంటే ఏంది దాని అర్థం? బాష్ స్క్రిప్ట్ అంటే లైనక్స్‌లో రన్ అయ్యే స్క్రిప్టే బాష్ అంటే. అది లైనక్స్‌లో రన్ అయ్యే స్క్రిప్ట్ పేరే బాష్ అట్లా. సో, ఆ విధంగా మనకి బాష్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకు పైథాన్ రావాల్సిన అవసరంలా, మనకి ఇంకోటి రావాల్సిన అవసరంలా, ఇంకోటి రావాల్సిన అవసరంలా. జస్ట్ బాష్ అనే స్క్రిప్ట్ మీద కమాండ్ పట్టుంటే చాలు. వాడడుగుతాడు ఎయిదర్ బాష్ ఆర్ పైథాన్ అంటాడు. ఎయిదర్ బాష్ ఆర్ పైథాన్ ఆర్ పవర్ షెల్ అంటాడు. అంతేగాని నాకు పైథాన్ వచ్చినోళ్ళనే నేను తీసుకుంటాను. పైథాన్ రాతే నువ్వు వేస్ట్ అనడెవడు. అయితే వాడు జేడీలో ఇస్తా ఉంటాడు పైథాన్ అని. ఐదర్ బాష్ ఆర్ పైథాన్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం స్క్రిప్టింగ్ అంతా గూడా చాలా టీమ్ ఉంటది దానికి. స్క్రిప్టింగ్ అంతా నువ్వు రాయవు అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే. స్క్రిప్టింగ్ అంతా గూడా ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్టింగ్ లైన్స్‌లో చిన్న మోడిఫికేషన్ చేసి మనం రన్ చేస్తాం అంతే. ఈవెన్ పైథాన్ స్క్రిప్ట్ రాయదలుచుకుంటే మనకు గాదు. పైథాన్ డెవలపర్స్‌కి ఆ టాస్క్ ఇస్తాం. పైథాన్ డెవలపర్ ఆ టాస్క్ జేస్తారు. ఆ టాస్క్ జేసి దీన్ని డైరెక్ట్‌గా గిట్‌హబ్‌లోకి పుష్ చేస్తారు. గిట్‌హబ్‌లోకి పుష్ చేసిన తర్వాత మనం మన లోకల్ మెషిన్‌లోకి తీసుకుంటాం. తీసుకొని మనం ఏదైతే వాడు డెవలపర్ రాసిన పైథాన్ స్క్రిప్ట్ ఉందో, మనకు అనుకూలంగా ఉందో లేదో చెక్ చేసుకొని, వెంటనే రన్ చేసి పడేస్తాం. అంతే. మనకు టాస్క్ కంప్లీట్ అయిద్ది. అట్లా మనం చేస్తాం. అంతేగాని మనము పైథాన్ నేర్చుకొని డెవలపర్‌గా మారి, మళ్ళీ మనం పైథాన్ స్క్రిప్ట్ రాయాలంటే సంవత్సరం పట్టిద్ది మనకి. సంవత్సరం దాకా మనకి వీక్లీ రిలీజెస్, మంత్లీ రిలీజెస్ ఉన్నాయి. రిలీజెస్ మొత్తం ఆగిపోతాయి. ఆగండి ప్లీజ్ వెయిట్. ఐ ఐ ఐ వాంట్ టు రైట్ ద పైథాన్ స్క్రిప్ట్ ఇమ్మీడియేట్‌లీ అంటే ఎట్లా రాస్తావు? నువ్వు నేర్చుకున్న కోర్స్ వేరు. నువ్వు పని చేసిన విధానం వేరు. నువ్వు డెవలపరవు గాదు గదా! డెవలపర్ ఆ పని జేస్తాడు. అందుకని టాప్ ఎంఎన్‌సీలు మొత్తం గూడా ఇది స్క్రిప్టింగ్ కోసమే ఒక టీమ్‌ని మెయింటైన్ జేస్తా ఉంటాయి. ఆ టీమ్ పనేంది? రిక్వైర్మెంట్ ఏందో చూసుకోవడం, స్క్రిప్ట్ రాయడం, స్క్రిప్ట్ డెవలప్ చేయటం. ఆ స్క్రిప్ట్‌ని డెవాప్స్ ఇంజినీర్‌కి ఇవ్వటం. డెవాప్స్ ఇంజినీర్ వాటిని రన్ చేసుకుంటూ ఉంటాడు. తన అవసరాలకు తగ్గట్టుగా. అలా టీమ్ మెయింటైన్ చేస్తా ఉంటది. అంతేగాని మీకు మొత్తం పైథాన్, జావా, డాట్ నెట్ ఇవన్నీ జేసే కాడికి డెవలపర్‌గెళ్ళొచ్చు. ఈ సైడ్ రావటం ఎందుకసలు? చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. స్క్రిప్ట్ వేరు. ఆ తర్వాత స్క్రిప్ట్ అనేది గూడా పూర్తి స్థాయిలో మీరు ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచయితే రాయరు రియల్‌గా చెప్పాలంటే. స్క్రిప్ట్ అనేది గూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి రాయరు. అంటే ఇది కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకని నేను ఇది చెప్పకూడదిది. ఇప్పుడు మనదేందంటే అంటే షెల్ అనేది ఏంది? రియల్‌గా ఎన్విరాన్మెంట్. ఒక ప్రోగ్రామ్ అనుకోండి. ఇదేందిది మనకి అంటే అందుకు లైనక్స్ ఏం చేసింది తెలుసా? లైనక్స్ నేనేం జెప్పాను లైనక్స్ ఒక రూట్ యూజర్‌ని తయారు జేసింది. ఓకే. రూట్ యూజర్‌ని తయారు జేసి వాడికి ఒక షెల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చేసింది. షెల్ ఎన్విరాన్మెంట్ అటాచ్ చేసి పడేసింది. వాడు లైనక్స్ మెషిన్‌లోకి లాగిన్ అయితే ఇక వాడు షెల్ ఎన్విరాన్మెంట్ అటాచ్ చేసాం కాబట్టి వాడు తన కమాండ్స్‌ని ఆ ఎన్విరాన్మెంట్‌లో ఎగ్జిక్యూషన్ జేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? లైనక్స్ మెషిన్‌లో షెల్ కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. లైనక్స్ మెషిన్‌లో ముందుగానే లైనక్స్ ఒక యూజర్‌ని తయారు చేసిందని చెప్పాను. వాడి పేరేంది? రూట్ యూజర్. రూట్ యూజర్‌ని తయారు చేసి వాడికొక షెల్ ఎన్విరాన్మెంట్ కూడా ఇచ్చేసింది. వాడికొక షెల్ ఎన్విరాన్మెంట్ కూడా యాడ్ చేసింది. వాడు ఎప్పుడైనా సరే లాగిన్ అయినప్పుడు ఆ షెల్ ఎన్విరాన్మెంట్‌లోనే వాడు తన కమాండ్స్‌ని టైప్ చేసుకుంటం జరుగుతా ఉంది. ఇది ఇచ్చింది కాబట్టి. షెల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చింది కాబట్టి. అది ఏ ఎన్విరాన్మెంట్ అది? షెల్ ఎన్విరాన్మెంట్ అంటే బాష్. బాష్ అనేది ఇచ్చింది. ఎవరు? లైనక్స్ ఇచ్చింది. ఎవడికిచ్చింది? రూట్ యూజర్‌కి. కాబట్టి ఇచ్చింది గాబట్టి వాడు ఏదైనా సరే కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేయగలుగుతున్నాడు. మరి అలాగే ప్రతి యూజర్‌కి ఇచ్చిందా? ప్రతి యూజర్‌కి ఇస్తదది. ఎవరు? లైనక్స్. అది వెంటనే ఆటోమేటిక్‌గా మనకిచ్చేస్తది. అంటే ఇప్పుడు సపోజు ఈసీ2 యూజర్ ఉన్నాడు వాడు. మరి వాడికి గూడా ఇచ్చిందా? ఆ! వాడికి గూడా షెల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చింది. యెస్. అంటే లైనక్స్ అనేది ప్రతి వ్యక్తికి
షెల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చింది. ఎందుకు? తన కమాండ్స్ రన్ చేసుకోవడానికి, తన కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, టైప్ చేసుకోవడానికి. లేకపోతే ఎట్లా? ఎక్కడ టైప్ చేయాలి నువ్వు? షెల్ ఎన్విరాన్మెంట్‌లో టైప్ చేయాలి. షెల్ ఎన్విరాన్మెంట్‌లో టైప్ చేసిన అదే మనకు అర్థమయ్యి వస్తది. అంతేగాని నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి యూజర్ యాడ్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ ఎన్ని సార్లు కొడితే ఏమైద్ది? యెస్ ఆర్ నో? యూజర్ యాడ్ అనే కమాండ్ నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి ఆ! యు యూజర్ యాడ్ కమాండ్ టైప్ చేశాను. నోట్‌ప్యాడ్ కొట్టి ఎంటర్ బటన్ ఎన్ని సార్లు కొడితే ఏమైద్ది? నో, నో వే. అదే షెల్ ఎన్విరాన్మెంట్‌లో ఇదిగో యూజర్ యాడ్ అనే కమాండ్ టైప్ చేస్తే ఫాస్ట్‌గా మనకు రిజల్ట్ వచ్చింది. ఫాస్ట్ మనకి అవుట్‌పుట్ వచ్చేసే అవకాశం ఉంది. అంతేగాని అందుకోసం షెల్ ఎన్విరాన్మెంట్ మనం వాడుతున్నాం. అందుకోసం లైనక్స్ అనేది దీన్ని తయారు చేసి పెట్టుకుంది. అంటే లైనక్స్ తయారీలోనే షెల్ ఉంది యాక్చువల్‌గా. కర్నల్ ఉంది. కర్నల్ కూడా ఉంది. కర్నల్, షెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్. అంటే అయి స్మాల్ సైజ్ ప్రోగ్రామ్స్ అవి కూడా. అవి కూడా ప్రోగ్రామ్ అంటే సాఫ్ట్‌వేరే ఇవి కూడా. ఇవన్నీ పని చేసి పెడతా ఉంటాయి మనకి. సరే బాగానే ఉంది. మరి అప్పుడు ఈసీటీ యూజర్‌కి షెల్ ఉంది గదా! అదేం షెల్ అది? బ్యాషే. బీఏఎస్‌హెచ్ ఓకే. మరి నేను కొంతమంది యూజర్స్ తయారు చేస్తే వాళ్ళకి గూడా షెల్ వస్తదా? వాళ్ళకి గూడా షెల్ వస్తది. ఏ యూజరు? ఇప్పుడు సపోజు మనం కేకే 1 అనే యూజర్‌ని తయారు చేసామనుకో. సపోజ్ యూజర్ యాడ్ కేకే 1 చేశా నేను. మరి కేకే 1కి గూడా షెల్ ఇస్తదా? కేకే 1కి గూడా షెల్ ఇచ్చిద్ది. యెస్. యెస్. కేకే 1కి గూడా షెల్ ఎన్విరాన్మెంట్ అటాచ్ చేస్తది. ఆ షెల్ ఎన్విరాన్మెంట్ ఏందంటే బ్యాష్. బీఏఎస్‌హెచ్. మీరు చూడొచ్చు. యూజర్స్‌ని డిస్‌ప్లే చేసినప్పుడు మీకొకటి కనిపిస్తా ఉంటది దాని ఎదురుగానే. ఎలాగంటే బిన్ బాష్ అని. బిన్ బాష్. ఇట్లా కనపడతా ఉంటది. మీరు గమనించే ఉంటారు. అదే షెల్ ఎన్విరాన్మెంట్ అటాచ్ చేసింది కాబట్టి అక్కడ బిన్ బాష్ అని కనపడతా ఉంటది. యూజర్ యాడ్ కేకే1 చేసిన తర్వాత షెల్ ఎన్విరాన్మెంట్ లైనక్స్ అసైన్ చేస్తది వాడికి. మీరెప్పుడైనా సరే యూజర్స్‌ని డిస్‌ప్లే చేసినప్పుడు బిన్ బాష్ అని కనపడుద్ది. ఆ బిన్ బాషే ఇది యాక్చువల్‌గా. యెస్. ఇది స్టోరీ. ఏది ఈ స్టోరీలో మీకేమర్థమైంది? అంటే లైనక్స్ అనేది ఒక యూజర్‌ని యాడ్ చేసిన వెంటనే యెస్. వెనెవర్ వి క్రియేట్ ఎ యూజర్, వి క్రియేట్ ఎ సిఆర్‌ఈ క్రియేట్ ఎ యూజర్. యెస్. క్రియేట్ ఎ యూజర్. యెస్. యూజర్ విల్ గెట్ or Linux will assign Linux Linux assigns yes user ID. Yes or no? Linux assigns user ID and it assigns a folder. Yes, it assigns a shell environment also. Shell environment also. అదే ఇది. ఆ! తర్వాత ఏం చేస్తది? అండ్ అప్డేటెడ్ updating same information inside a file. అది విషయం. Updating same information inside a file. The file name is what? Yes, the file name is POSWD. ఇది స్టోరీ. చాలా మందికి ఇది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో, యూజర్ యాడ్ ఫోల్డరు షెల్ ఎన్విరాన్మెంట్. సో, యూజర్ యాడ్ అంటే మనకి ఎట్లా ఉంటదది? 1001 స్టార్టింగ్. ఫోల్డర్ అంటే ఎలా ఉంటదది? అంటే నువ్వెవరైతే నువ్వెవరైతే యూజర్‌ని యాడ్ చేసావో అంటే యూజర్ యాడ్ కేకే1 అని యాడ్ చేసావు గదా! ఆ యూజర్ యాడ్ కేకే1 యాడ్ చేసినప్పుడు ఐడీ ఇలా ఇస్తది అని చెప్పా. ఫోల్డర్ ఏమని ఇస్తది? ఫోల్డర్ అంటే ఆ ఫోల్డర్ నేము కేకే1 అని ఇస్తది. ఫోల్డర్ నేమ్ కేకే1 అని ఇస్తది. షెల్ ఎన్విరాన్మెంట్ ఆల్సో అని చెప్పాను గదా! ఆ షెల్ ఎన్విరాన్మెంట్ ఏమిస్తదంటే యెస్ ఫ్రెండ్స్ BASH బాష్ ఇది. సో అండ్ updating the same information. Yes friends, updating the same information inside a file. ఈ మాటలు చెప్పగలిగితే చాలు సూపర్. నీకేం లేదు ఇక్కడ విషయం. ఇది. అంటే ప్రస్తుతానికి ఇవి చెప్పాలి. ఫోల్డర్ అంటే కేకే1 అనేది ఒక ఫోల్డర్. సో వితౌట్ బాష్, వితౌట్ షెల్ you cannot able to you cannot able to enter your commands, you cannot able to run your command. So yes.
సో, ఈ విధంగా మనకి ఇక్కడ పని చేసి పెడతా ఉంటది రియల్‌గా. సో, ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్. ఇవన్నీ గూడా మనకి ఓఎస్ చేస్తా ఉంటది ఈ పనంతా గూడా. ఓఎస్ అసిస్టెంట్ నంబర్ 1తో ఒకలాగా, అసిస్టెంట్ నంబర్ 2లో ఒకలాగా, ఆ! తర్వాత సీపీయూ తోటి పని చేపిస్తది. ఆ తర్వాత ర్యామ్‌కు సంబంధించి, తర్వాత హార్డ్ డిస్క్ ప్రతిది గూడా ఓఎస్ఏ చూసుకుంటది. అంటే ఓఎస్ అనేది ఏం పని చేస్తదంటే హార్డ్‌వేర్ కాంపోనెంట్స్‌ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటది. హార్డ్‌వేర్‌తో పని చేపిచ్చిద్ది. హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ తోటి పని చేపిచ్చే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా అంటే ఓఎస్ఏ. ఆ వ్యక్తే ఇదంతా చూస్తా ఉంటాడు. సర్వర్‌లో ఓఎస్ లేకపోతే, అసలు నీ కంప్యూటర్‌లో ఓఎస్ఏ లేకపోతే నథింగ్ ఈస్ దేర్. నథింగ్ ఈస్ దేర్. అది మనం అర్థం చేసుకోవాలి రియల్‌గా. ఓఎస్ లేకపోతే ఏమీ లేదు. సింపుల్. వెరీ, వెరీ సింపుల్. సో, అలాగా మనకి ఇవన్నీ దెలుసుకోవచ్చు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఆ షెల్స్ ఏమేమున్నాయి? మనం ఎలా దెలుసుకుంటాం? ఎట్లా దెలుసుకుంటాం అంటే, మనం ఈజీగా దెలుసుకోవచ్చు. ఏం లేదు. క్యాట్ రాసి, ఈటీసీ రాసి షెల్స్ అని కొడితే చాలు. మొత్తం మనకు అవైలబుల్ షెల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో, అది అలాగా మనం జేయొచ్చు. అది పెద్ద పని గాదు. ఇబ్బంది గాదు. అట్లా. సో, మీకెప్పుడైనా సరే ఒక యూజర్‌ని తయారు జేసిన వెంటనే యెస్ ఫ్రెండ్స్. ఒక యూజర్‌ని తయారు చేసిన వెంటనే సో, మనకి చెప్పాను. యూజర్, యూజర్ నేమ్ వచ్చేసి కేకే1 వస్తాడు. ఓకే. యూజర్ నేమ్ కేకే1 వస్తాడు. ఆ! ఇప్పుడు యూజర్ యాడ్ అని కమాండ్ టైప్ చేసిన వెంటనే కేకే1 వస్తాడు. ఓకే. తర్వాత ఏమొస్తది? యూజర్ ఐడీ వస్తది. ఓకే. యూజర్ ఐడీ ఎంత? 1001 వస్తది. ఓకే. తర్వాత యూజర్ ఐడీ. తర్వాత మీకు యెస్ హోమ్ డైరెక్టరీ వస్తది. దాన్నే మనం యెస్ ఫోల్డర్ అంటాం. హోమ్ ఫోల్డర్ అనుకో. హోమ్ ఫోల్డర్. లేదా కేకే1 ఫోల్డర్. ఏదైనా సరే ఒక ఫోల్డర్ అనుకో. నీకు కన్‌ఫ్యూజ్ అయితే ఫోల్డర్ అనుకో అంతే. ఆ ఫోల్డర్ ఏమని వస్తదంటే కేకే1 అనే వస్తది. ఫోల్డర్ నేమ్ అండ్ యూజర్ నేమ్ సేమ్. హ్మ్. తర్వాత ఏమొస్తది? షెల్. షెల్ ఎన్విరాన్మెంట్. ఆ షెల్ ఏమొస్తది అంటే బ్యాష్. అక్కడ డిస్‌ప్లే నీకేం కనపడిద్ది? బిన్ బ్యాష్. ఇది కనపడుతుంది. సరే ఇది స్టోరీ. ఈ స్టోరీలో ఒక ఐటెమ్ గూడా ఇక్కడ మిక్స్ అయ్యిద్ది. అంటే 1001 మరొకటి కనిపించిద్దిక్కడ. అదేందంటే జీఐడీ అంటే గ్రూప్ ఐడీ. దీని స్టోరీ మీకిప్పుడు అర్థం గాదు. గ్రూప్ మేనేజ్‌మెంట్‌లో అర్థమైద్ది. గ్రూప్ మేనేజ్‌మెంట్ అనే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అర్థమైంది. ఇప్పుడైతే వదిలేసేయండి దీన్ని. ఇది స్టోరీ. మీరెప్పుడైనా ఒక యూజర్‌ని తయారు చేసిన వెంటనే ఈ డీటెయిల్స్ ఉంటాయి. బట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడుంటాయి? ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ అప్‌డేట్ చేసిద్ది లైనక్స్ అంటే ఒక ఫైల్‌లో. యెస్. ఆ ఫైల్. ఆ ఫైల్ పేరేందంటే పాస్‌డబ్ల్యూడీ. పాస్‌డబ్ల్యూడీ. సో, ఆ ఫైల్‌ని ఎక్కడ ప్లేస్ చేసింది లైనక్స్ అంటే, ఆ ఫైల్‌నొచ్చేసి ఆ పాస్‌డబ్ల్యూడీ ఫైల్ అనేది ఈటీసీలో ఉంది. ఈటీసీ ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్‌లో ఉంది. కాబట్టి మీరెప్పుడైనా సరే ఆ ఫైల్‌లో ఉన్న కంటెంట్ మొత్తం చూడాలంటే ఇలా రాయాలి. ఏమని? స్లాష్ రాసి, ఈటీసీ రాసి, పాస్‌డబ్ల్యూడీ రాయాలి. అంతే. ఇంక దాని ముందు మీరు ఇంకా ఫైల్‌లో ఉన్న డేటా కనపడాలి కాబట్టి టేల్ పెడతారు. టేల్. ఆర్ టేల్ గాని, ఆర్ క్యాట్ గాని. బెస్ట్ టేల్ అనేది బెస్ట్‌గా ఉంటది. క్యాట్ అనేది ఏందంటే అన్నీ చూడాల. అందుకోసం అట్లా. అదే విషయం రియల్‌గా. యూజర్ యాడ్. హ్మ్. యూజర్‌ని యాడ్ చేయటం. హ్మ్. తర్వాత యూజర్‌ని డిలీట్ చేయటం. యెస్. యూజర్‌ని యాడ్ చేయొచ్చు. మళ్ళీ యూజర్‌ని డిలీట్ గూడా చేయొచ్చు రియల్‌గా. యూజర్‌ని డిలీట్ చేయాలంటే యూజర్ డెల్ అట్లా. యూజర్ డీటెయిల్స్ గూడా మనం చేంజ్ జేయొచ్చు. యూజర్ డీటెయిల్స్ కూడా మనం చేంజ్ జేయొచ్చు. అంటే ఎట్లాగా? అంటే ప్రైమరీగా మనకిచ్చారు ఒక ఫోల్డర్ కేకే1. ఈ ఫోల్డర్‌ను గూడా మనం చేంజ్ జేయొచ్చు. ఈ ఫోల్డర్‌ను గూడా మనం చేంజ్ జేస్తాం ఈజీగా. అంటే మనమే సొంతగా ఓన్ ఒక ఫోల్డర్ తయారు జేస్తాం. థిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ ఫోల్డర్. ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్‌ని డైరెక్ట్‌గా ఇదిగో ఈ కేకే1కి అటాచ్ చేయొచ్చు.
చేయొచ్చు. మరి K1 అనే ఫోల్డర్ డిఫాల్ట్ గా వచ్చింది. లైనెక్స్ ఇచ్చింది. బట్ నేను బ్రేక్ చేస్తా. వద్దు లైనెక్స్ వద్దు, ఇవ్వద్దు నువ్వు. నేనే ఇస్తా అని చెప్పి నేను చేయొచ్చు కూడా. యెస్. అవకాశం ఉంది. అంటే మీకు ఇంకా చెప్పలేదు గానీ అవకాశం ఉంది. ఐడీని కూడా మార్చేస్తా. అవకాశం ఉంది. ఏదిగా యూజర్ నేమ్ ఒకసారి ఇచ్చాం. యూజర్ నేమ్ కూడా మార్చొచ్చు. యూజర్ నేమ్ కూడా నా ఇష్టం వచ్చిన యూజర్ నేమ్ పెట్టొచ్చు. యూజర్‌ని డిలీట్ చేయొచ్చా? యెస్. యూజర్‌ని డిలీట్ చేయొచ్చు. యూజర్ డీటెయిల్స్ మోడిఫై చేయొచ్చు. యూజర్‌ని డిలీట్ చేయొచ్చు. యూజర్ డీటెయిల్స్ మోడిఫై కూడా చేయొచ్చు. ఇదంతా గూడా మనం నేర్చుకుంటాం రియల్‌గా. ఓకే. సో, దానికేందంటే యూజర్ డీటెయిల్స్ మోడిఫై చేయాలంటే యూజర్ మోడ్ కమాండ్ ఉంది. With the help of this user mode command, we can modify the user details. With the help of this user mode command, we can modify the user details. User details మార్చేయొచ్చు ఈజీగా. ఆ! అంటే ఇప్పుడు మనకి ఐడీ మార్చాలంటే మార్చొచ్చు. నేమ్ మార్చాలంటే మార్చొచ్చు. ఇలాగా ప్రతిది గూడా మనం మార్చేయొచ్చు. ఈజీగా మార్చొచ్చు. ఫోల్డర్ మార్చాలంటే మార్చేయి. యెస్. ఫోల్డర్ మార్చాలంటే మార్చేయొచ్చు. ఐడీ మార్చాలంటే నేమ్ మార్చాలంటే మీ ఇష్టం వచ్చింది మార్చేయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ యూజర్ మోడ్ కమాండ్ తోటి ఇవన్నీ చేయొచ్చు చక్కగా. అవన్నీ పెద్ద ప్రాబ్లమ్ కాదు. పాస్వర్డ్ యాడ్ చేయటం మీకు తెలుసు. యూజర్ డెల్ అనేది ఏంటి? అంటే ఇక్కడ చూడండి. యూజర్ డెల్ అంటే యూజర్‌ని డిలీట్ చేయొచ్చు. అదే యూజర్‌ని పర్మనెంట్‌గా డిలీట్ చేయొచ్చు. యూజర్ మోడ్ అంటే యూజర్ డీటెయిల్స్ మోడిఫై చేయొచ్చు. యెస్. అంటే మనం యూజర్ డెల్ అంటే డిలీట్ చేయొచ్చు. అయితే యూజర్ మోడ్‌లో కొన్ని మనం ఫ్లాగ్స్ వాడతాం. యూజర్ మోడ్‌తో పాటు అలాంగ్ విత్ యూజర్ మోడ్స్ వి కెన్ యూజ్ ఫ్లాగ్స్. వి కెన్ యూజ్ ఆప్షన్స్ వాడి చేయాల. అర్థమైందా? అట్లా. అంటే ఆప్షన్ అంటే ఎట్లా వాడాలా? ఇప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ వాడాలా. యూజర్ మోడ్ కమాండే. యెస్ ఆర్ నో? యూజర్ మోడే. సపోజ్ యూజర్ మోడ్ అనేది కమాండే. ఓకే. కమాండ్ ఉపయోగిస్తూనే మనం ఒకవేళ చేంజ్ యూజర్ నేమ్ అని ఉందనుకో, దానికి ఒక ఫ్లాగ్ ఎల్ అనేది వాడాలి. ఎల్ ఫ్లాగ్ వాడి చేయాల. చేంజ్, చేంజ్ ఫోల్డర్ ఉంది. చేంజ్ ఫోల్డర్ అంటే దానికి డి ఫ్లాగ్ వాడాలి. చేంజ్ ఫోల్డర్ అంటే. చేంజ్ అంటే ఎల్ అంటే ఏంది? యూజర్ నేమ్ మార్చొచ్చు. చేంజ్ ద యూజర్ నేమ్. డి అంటే ఏంది? చేంజ్ ద ఫోల్డర్ నేమ్. చేంజ్ ద ఫోల్డర్‌నే చేంజ్ చేయొచ్చు. అర్థమైందా? ఇక్కడ తర్వాత చేంజ్ ద యూజర్ ఐడీ. యూజర్ ఐడీని మార్చొచ్చా? మార్చు. ఏది దానిక యూ వాడాల. యూ. చేంజ్ ద యూజర్ నేమ్ చేంజ్ చేయొచ్చు. అంటే ఈ విధంగా అంటే ఏంది? విత్ ద హెల్ప్ ఆఫ్ యూజర్ మోడ్ కమాండ్. అర్థమైందా? అంతే. బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ థిస్ ఫ్లాగ్స్ వి కెన్ డూ ఆల్ థీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ఆపరేషన్స్ ఇన్‌సైడ్ లైనక్స్ అది. ఈ ఫ్లాగ్స్ ఉపయోగించాలి. ఈ ఫ్లాగ్స్ సహాయంతో ఈ యూజర్ మోడ్ కమాండ్ ఉపయోగించి ఇదిగో యూజర్ డీటెయిల్స్ చేంజ్ చేయొచ్చు, ఫోల్డర్ చేంజ్ చేయొచ్చు, అన్నీ చేంజ్ చేయొచ్చు. అర్థమైందా? సో, ఈ విధంగా మనం చేయొచ్చు. ఆ! అవన్నీ గూడా మనం చూద్దాం. నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఈ క్లాసు ఇక్కడ వరకు ఆపేద్దాం. ఓకే. యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ వరకు ఈ క్లాస్ ఆపేద్దాం. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ చూద్దాం. ఓకేనా? ఈరోజు సండే గూడా గాబట్టి మీకు చూడండి రియాలిటీగా. రేపటి నుంచి చాలా వరకు సబ్జెక్ట్ కవర్ చేద్దాం. ఓకే. ఓకే అండి. యాహ్! థాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. చెప్పినంత వరకు అర్థమైందా క్లారిటీగా? చాలా చక్కగా చెప్పాను. యాహ్! డిఫరెంట్ వేలో నీట్‌గా, స్పష్టంగా, ఇన్ డెప్త్‌లో. హ్మ్. మనం నెక్స్ట్ ల్యాబ్ అనేది పెద్ద విషయం కాదు. ల్యాబ్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్ అంతే. అసలు విషయం అంతా ఎక్కడుంది లైనక్స్‌లో అంటే థియరిటికల్‌గా ఉంది. అందుకే చాలా మంది ఏందంటే లైనక్స్‌ని పూర్తి స్థాయిలో ఇవి కమాండ్సే గదా! ఈ కమాండ్స్ మనం బట్టి పట్టాలా? ఈ కమాండ్స్ మనం బై హార్ట్ చేయాలా? అనే స్టైల్‌లో ఉంటారు. కానీ వద్దు. మన స్టైల్ ఏందంటే సినారియో బేస్డ్ లైనక్స్. మనం చెప్పే లైనక్స్ ఏందంటే సినారియో బేస్డ్ లైనక్స్. సినారియో బేస్డ్ లైనక్స్ చెప్పినప్పుడు ఒక మనిషి తన జీవితంలో ఎప్పుడు లైనక్స్ మర్చిపోలేడు. బై హార్ట్ బట్టి కొట్టే లైనక్స్ చెప్తే ఈ నెలలో మీరు నేర్చుకుంటారు. అంటే డైరెక్ట్‌గా స్క్రీన్ ఓపెన్ చేసి కమాండ్‌లు టైప్ చేసి చూపిస్తే మీకేం ఉపయోగం లేదు. నెక్స్ట్ మంత్‌లో లైనక్స్ అంటే ఏంది అంటారు మీరే అంటారు. ఆ నెక్స్ట్ మంత్‌లో లైనక్సా? నాకొద్దులే నమస్కారం. లైనక్స్ వద్దు ఏమొద్దు అంటారు మీరు. అంటే అంత హార్డ్‌గా ఉంటది లైనక్స్. చెప్పాలంటే జావా, పైథాన్, డాట్ నెట్ ఏదైనా నేర్చుకోవచ్చు గానీ లైనక్స్ ఎవరు నేర్చుకోరు. ఎందుకు?
ఎందుకంటే దాంట్లో డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. ఏ కమాండ్ ఎలా ఉపయోగించాలో తెలియదు. ఏ కమాండ్‌కి ఉపయోగించడానికి ఎలాంటి బేస్ ఉండాలో తెలీదు. అందుకని నేనేందంటే మీరు ఏ కమాండ్ ఎలా ఉపయోగించాలో సినారియో చెప్తా. ఫస్ట్ డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, అసలు ఎందుకు ఈ కమాండ్ ఉపయోగించాలో చెప్తాను కాబట్టి మైండ్‌లో మీకు రిజిస్టర్ అవుతుంది ఈజీగా. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్. ఓకే. ఓకే అండి. Okay, let us stop here for today and we discuss tomorrow, friends. Okay, thank you so much. See you tomorrow. Bye.